అమెరికాలో ఆరోపణల నేపథ్యంలో గౌతమ్ అదానీతో గతంలో చేసుకున్న $2.5 బిలియన్ పైగా ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్లుగా ఇటీవలి కెన్యా ప్రకటించింది. అదానీ అవినీతికి సంబంధించి దేశంలోని దర్యాప్తు సంస్థలు, భాగస్వామ్య దేశాలు అందించిన కొత్త సమాచారం ఆధారంగా అదానీ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని నిర్ణయించామని కెన్యా అధ్యక్షుడు విలియం రూటో తమ పార్లమెంట్ సంయుక్త సమావేశంలో వెల్లడించారు. అయితే ఆయన తన ప్రకటనలో అమెరికా ప్రస్తావన చేయలేదు. అవినీతి జరిగినట్లుగా తిరుగులేని సాక్ష్యాధారాలున్నాయని, అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఈ మేరకు దేశ రాజధాని నైరోబీలో జోమో కెన్యట్టా అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణకు సంబంధించి కొనసాగుతున్న సేకరణ ప్రక్రియలను తక్షణం రద్దు చేయాలని రవాణా, ఇంధనం, పెట్రోలియం మంత్రిత్వ శాఖలను ఆదేశిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతోపాటు ఇటీవలి అదానీ గ్రూప్తో కెన్యా విద్యుత్ పంపిణీ సంస్థ కుదుర్చుకున్న ఒప్పందాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇవి కీలకమైన ప్రాజెక్టులు కాబట్టి వాటి అమలుకు వీలైనంత త్వరలో వేరే భాగస్వాములను ఎంపిక చేసుకోవాలని ఆయా శాఖలను ఆదేశించినట్లు వెల్లడించారు. కెన్యా ప్రకటనపై తాజాగా అదానీ గ్రూప్ స్పందించింది. కెన్యాలోని ప్రధాన విమానాశ్రయ నిర్వహణకు సంబంధించి అక్కడి ప్రభుత్వంతో తాము ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని స్పష్టం చేసింది. విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్ల నిర్మాణం, 30 ఏళ్ల పాటు వాటి నిర్వహణకు సంబంధించిన ఒప్పందంపై మాత్రమే గత నెలలో సంతకం చేసినట్టు తెలిపింది. అయితే ఈ ప్రాజెక్ట్ సెబీ బహిర్గత నిబంధనల పరిధిలోకి రాదని, కాబట్టి దీనిని వెల్లడించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఎయిర్పోర్టు నియంత్రణ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ కెన్యా అధ్యక్షుడు విలియం రూటో ఆదేశించిన నివేదికలను ధృవీకరించేందుకు స్టాక్ ఎక్స్చేంజీలు పంపిన నోటీసులకు అదానీ గ్రూప్ ఇలా బదులిచ్చింది. గౌతమ్ అదానీ గ్రూప్నకు చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఈ ఏడాది ఆగస్టులో కెన్యా విమానాశ్రయాలను అప్గ్రేడ్ చేసేందుకు, ఆధునికీకరించేందుకు, నిర్వహించేందుకు స్టెప్ డౌన్ అనుబంధ సంస్థను ఏర్పాటు చేసినట్లు ఫైలింగ్లో పేర్కొంది.